మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం ఉచిత టైలరింగ్ కుట్టు కేంద్రం ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యం ఉచిత టైలరింగ్ కుట్టు కేంద్రం ప్రారంభించిన పలాస ఎమ్మెల్యే. మహిళలు టైలరింగ్లో నైపుణ్యం నేర్చుకోవడం వలన స్వయం ఉపాధి పొందేందుకు దోహదపడుతుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. బుధవారం పలాస వెలుగు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ శిక్షణ మహిళలకు జీవనోపాధి కలిగిస్తుందని, దీనిని సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఆడపిల్ల సంపాదిస్తే ఆ కుటుంబానికి ఆధారంగా ఉంటుందని నమ్మిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సృష్టి అంటే ఒక కుటుంబంలో ఆడపిల్లకు కూడా సంపాదన ఉండాలి, ఆర్థికంగా స్వేచ్ఛ ఉండాలి అని ఒక ఆలోచించి డ్వాక్రా గ్రూపులు పెట్టి ఆ డ్వాక్రాని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లి ఒక అమెరికా అధ్యక్షుడి పక్కన డ్వాక్రా మహిళని కూర్చోబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మాటలు చెప్పడం కాదు, చెప్పింది. ఆడపిల్లలకి ఆస్తి హక్కు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఒక ఆస్తి హక్కుదే కాదు, ఆడపిల్ల అన్ని రకాలుగా చదువుతో సంబంధం లేకుండా మేము సంపాదిస్తామని ఒక ఇంట్రెస్ట్ ఉన్న ఆడపిల్లకి అవకాశం కల్పిస్తే చాలు కుటుంబానికి పెద్ద గన్నుగా నిలుస్తుందని నమ్మి ఎన్నో రకాల ఫలితాలు కాల. ఈరోజు బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఓసీ అని ఎన్నికల్లో కబుర్లు చెప్పే నాయకులు కాదు. చెప్పిన ప్రతి హామీని అమలు చేస్తూ చెప్పని హామీలతో కూడా అనునిత్యం బీసీలకి, మహిళలకి ఎన్నో రకాల పథకాలు తీసుకొస్తున్నారు. ఒక ఆడపిల్లగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో, ముఖ్యంగా మన పలాస నియోజకవర్గంలో ఈ మొట్టమొదటి బ్యాచ్ ద్వారా దాదాపు 500 మందికి 90 రోజుల పాటు కుట్టు మిషన్లోని శిక్షణ ఇచ్చి మరి వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ ఇచ్చి సంపాదించాలని ఆలోచన ప్రతి ఆడపిల్లకు అండగా నిలుస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, కూటమి పెద్దలకు కూడా ఈరోజు మా పలాస ఆడపిల్ల తరఫున వాళ్ళ ఎమ్మెల్యేగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవకాశాలు చాలా రకాలుగా వస్తాయి. ఆడపిల్లలు అందరికీ చదువుకోవచ్చు, అందరికీ ఉద్యోగాలు రావచ్చు, కానీ ఏ అవకాశం వచ్చినా కుటుంబానికి ధన్యవాదిస్తారు ఆడపిల్లలు. మరి మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించిన ఈ అవకాశాన్ని వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ తోనే మొదలు పెట్టారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఆర్థిక స్వతంత్రానికి, మీ కుటుంబానికి ఆధారంగా నిలుస్తారని ఆలోచన